మీరు ఇంకా ఈ బుక్సే వాడుతున్నారా మీ యొక్క టెలికమ్యూనికేషన్ డేటాని ఆటోమేట్ చేయడానికి? హీఈస్ అలీమ్. హీ బిల్ట్ అన్ యాప్ టు ఆటోమేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్. అంటే కాలింగ్ ఏదైతే వర్క్ ఉంటుందో ఒక డొమైన్లో ఆ వర్క్ మొత్తం ఆటోమేట్ చేశాడు బై బిల్డింగ్ అన్ యాప్. ఇదంతా ఇతను లో కోడ్ టూల్స్ యూజ్ చేసుకొని బిల్డ్ చేశాడు. సో అలీమ్, నువ్వు ఏమైనా బిల్డ్ చేస్తున్నావు, ఏ డొమైన్ని ఆటోమేట్ చేస్తున్నావు, ఏం వర్క్ని యూజింగ్ లో కోడ్ టూల్స్? సో యాక్చువల్గా నేను బిల్డ్ చేసిన యాప్ వచ్చేసి క్వాలిఫై అనమాట. ఆ పేరు వచ్చేసి క్వాలిఫై. ఇది యాక్చువల్గా మెయిన్ టెలికాలర్స్ కోసం బిల్డ్ చేసిన యాప్. ఓకే. సో ఎందుకు టెలికాలర్స్ అంటే మనకి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్, రియల్ ఎస్టేట్, మేము వీళ్ళని టార్గెట్ చేసాం. వీళ్ళ దగ్గర టెలికాలర్స్ ఉంటారు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి. సో టెలికాలర్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే మాన్యువల్గా వర్క్ చేస్తున్నారు. మాన్యువల్గా ఒక 100 డైలీ 150-200 కాల్స్ చేయమంటే అందులో ఏమో 50-60 చేసేసి మిగతా నాట్ లిఫ్ట్, నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టిస్తున్నారు. దీనివల్ల మార్కెటింగ్ మేనేజర్స్కి కానీ ఆ కంపెనీ ఎవరైతే పెట్టుకున్నారో ఆ టెలికాలర్స్కి వాళ్ళకి లాస్ అవుతుంది. ఎట్లా లాస్ అంటే వాళ్ళు మాన్యువల్గా చేయకుండా కూడా వాళ్ళు అట్లా పెట్టేయడం వల్ల వాళ్ళు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ వర్క్ కూడా మొత్తం ప్రొడక్టివ్గా చేయించుకోలేకపోతున్నారు. అలీమ్ బిల్డ్ చేసిన యాప్ అండ్ డెస్క్టాప్కి చేశాడు, ఆండ్రాయిడ్కి చేశాడు, ఏపీకే. సో చూద్దాం అదేంటో. ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్ యాప్ ఐకన్ క్లిక్ చేయ వెంటనే మనకి టెలికాలర్ యొక్క ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. స్టార్ట్ కాలింగ్ మీద క్లిక్ చేయగానే ఒక డైల్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డైల్ ప్యాడ్లో టెలికాలర్ అనే ఆమె కాల్ చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ ఇక్కడ డైల్ అయింది, ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తుంది అనమాట, వాజ్ ద కాల్ ఆన్సర్ అని చెప్పేసి. ఇక్కడ ఎప్పుడైతే టెలికాలర్ నో అని క్లిక్ చేస్తారో కాల్ అప్డేట్ అయిపోయింది. అక్కడ నెక్స్ట్ కాల్ ఇంకో చేసుకోవచ్చు. ఇక్కడ హిస్టరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ హిస్టరీ క్లిక్ చేస్తే ఇప్పటివరకు ఎన్ని కాల్స్ అయితే చేసినాయో అన్ని కాల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు డెడికేటెడ్ స్టేటస్ బటన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్లోకి వెళ్తే అన్ని ఆల్ ఇంట్రెస్టెడ్ కాల్స్, ఇక్కడ నుంచి మళ్ళీ కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ హైడింగ్ బటన్ అంటే టెలికాలర్ మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇది వేరే వాళ్ళకి పంపించుకోకుండా నెంబర్ అనేవి హైడ్ అవుతున్నాయి. ఇట్లా మన కాల్ బ్యాక్లో కూడా హైడ్ ఉంటుంది. నాట్ లిఫ్ట్, ఇక్కడ నుంచి అన్ని నాట్ లిఫ్ట్ కాల్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం మళ్ళీ కాల్ బటన్ క్లిక్ చేసుకొని టెలికాలర్ ఆమె మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు ఆ నెంబర్కి. సో ఇది ఒక టెలికాలర్ యొక్క ఇంటర్ఫేస్. సో ఇక్కడ క్లిక్ టు కాల్ అని కనిపిస్తుంది కదా, ఆ క్లిక్ టు కాల్ మీద ఎప్పుడైతే టెలికాలర్ క్లిక్ చేస్తుందో ఇదంతా ఆల్రెడీ ప్రీలోడెడ్ కాల్స్ అని వస్తాయి. ఇవన్నీ మార్కెటింగ్ మేనేజర్ తన సొంత డేటా షీట్ అప్లోడ్ చేస్తే ఆ షీట్లో ఉన్న డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ మాన్యువల్ డైల్ ప్యాడ్ ఎంట్రీ లేకుండా నెంబర్ డైల్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కాల్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కాల్ చేసేయచ్చు అనమాట. సో అది టెలికాలర్ యొక్క సో ఈ విధంగా ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేను వెతికాను. సో దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను అనమాట. సో ఆ అప్లికేషన్ ఏంటంటే మెయిన్ పర్పస్ వచ్చేసి టెలికాలర్స్కి, మార్కెటింగ్ మేనేజర్స్కి టెలికాలర్స్ ఏం చేస్తున్నారు కాల్స్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్. అంటే 100 కాల్స్ చేశారు ఇప్పటి వరకు, 50 కాల్స్ చేశారా, ఆ 50 కాల్స్ చేస్తే అందులో ఎవరు ఇంట్రెస్టెడ్, ఎవరు నాట్ ఇంట్రెస్టెడ్, ఎవరు కాల్ బ్యాక్ చేస్తారు, అదంతా మార్కెటింగ్ మేనేజర్ ఎప్పటికప్పుడు 24 hours 24/7 లైవ్ ట్రాక్ చేస్తారు. And follows for more AS Stuff in Telugu, and thank you guys.